హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఫిషింగ్ వస్తాము. వెదర్ అయితే చాలా బాగాలేదు. చూడండి ఒకసారి వెదర్ చూడండి ఎలా ఉందో. వెదర్ అయితే వర్షం అయితే వస్తుంది. ఇప్పటిదాకా వర్షం పడింది, వర్షం ఆగిపోయింది. మేమైతే ఫిషింగ్ అయితే రెడీ అయిపోయి వచ్చేసాము. ఎందుకంటే మేము 2 రోజుల క్రితమే ఐస్ వేసుకున్నాము. ఐస్ వేసుకొని రెడీ అయిపోయాం కాబట్టి మేము ఐస్ వేసుకున్న తర్వాత మేము రేషన్ అవన్నీ తీసుకున్నాము. ఒకవేళ వెళ్ళకపోతే మాకు 15,000 రూపాయలు నష్టం వస్తుంది. ఎందుకు నష్టం రావడం అనేసి తడిచినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు అనేసి ఫిషింగ్ అయితే మేము వచ్చేసాం లోపలికి. ఇప్పుడైతే మేము రొయ్యలకి అయితే వలేసాం. సింక్ రొయ్యలకి ఎర్రలు ఉండాలంటే సింక్ రొయ్యలకి అయితే మనం వలయ్యాలి. ఇప్పుడు ఈడుస్తున్నాం. ఒక గంట సేపు ఈడ్చేసి వల అయితే లాగేసుకొని రొయ్యలు వస్తాయి. ఆ రొయ్యలు అనేవి మా స్టోర్ రూమ్లోనే అయితే వేస్తాము. స్టోర్లోనే వేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ లోపలికి వెళ్తాం ఫ్రెండ్స్. 50 కిలోమీటర్ లోపలికి వెళ్ళేసి అయితే మనం ఫిషింగ్ చేస్తాము. అక్కడే చేపలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, రేపైతే వీడియో తీయడం జరుగుతుంది. ఈ చేపలు తీస్తాము, అన్ని చూపిస్తాను. వీడియో అయితే చూడడానికి ప్రయత్నించండి. ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి వెదర్ ఎలా ఉందో చూడండి. మేము ఫిషింగ్కి రెడీ అవ్వకముందు అయితే వెదర్ అయితే చాలా బాగుంది. ఎండ వచ్చేది అంతా వచ్చేది బాగుంది. కానీ మేము ఐస్ వేసుకున్నాం. ఐస్ వేసుకున్న తర్వాత వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ చేంజ్ అయిపోయిన 3 డేస్ తర్వాత ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నాం. వాతావరణం తగ్గలేదు. అయినా సరే మా 2 బోట్లు కలిసి మేమైతే సముద్రం వేటకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇదిగో ఇది మా పక్క బోట్ ఉంది కదా, కనిపిస్తుంది. అది మన బోటే. అది మన జాయింట్ బోట్. మా 2 బోట్లు వలేసి లాగేసుకొని రొయ్యలు అయితే వచ్చాయి ఎర్రలకు సరిపోయేటట్టుగా. ఆ రొయ్యల్ని మా స్టోర్ రూమ్లో వేసుకొని మేము ఇక్కడి నుంచి అయితే బార్కి వెళ్ళిపోవడానికి జర్నీ చేస్తున్నాం. మాకు ఇక్కడి నుంచి వచ్చి 50 కిలోమీటర్లు పడుతుంది. 4 గంటల కన్నా పైనే జర్నీ మేము చేయాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే బార్ ఫిషింగ్ అయితే వచ్చేసాం. ఇదే మన ప్లేస్. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. ఒకసారి వెదర్ చూడండి, సన్ చూడండి ఎలా ఉందో. ఒకసారి నేను ఫోటో కూడా తీసాను. ఫోటో చూడండి ఎంత బాగుందో. మా ఫిషర్మెన్స్ గంట సేపు ఇక్కడ ఫిషింగ్ చేశారు. గంట సేపట్లో ఈ ఫిషెస్ అయితే మనకు వచ్చాయి. ఇప్పుడు టైం 7 అవుతుంది ఫ్రెండ్స్. 6:30కి ఫుడ్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఫుడ్ అయితే ప్రిపేర్ అవుతుంది. అన్నం ఆల్రెడీ పెట్టేసుకొని దించేసుకున్నాను. ఇదైతే చేపల పులుసు. కొంచెం స్మెల్ వస్తుంది, జాగ్రత్త. ఇది గ్యాస్, మనం సముద్రంలో పెట్టుకున్న గ్యాస్. ఇది ఇంకా బ్యాటరీ, లైట్లు అవన్నీ ఆన్ చేసుకోవడానికి. లోపల ఒక బియ్యం మూట ఉంది, బియ్యం వేసుకుని డొక్కుంది. ఇటువైపు కానాలోని ఉల్లిపాయలు పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, బ్రష్లు, అగ్గిలేటరు అన్నీ ఇటువైపు ఉన్నాయి. ఇంకా ఇటువైపు వస్తే నూనె, కారం, మసాలా, టీ పొడి, చింతపండు అటువైపే ఉన్నాయి. వీటితో మన చేపల పులుసు మేకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రదర్కి చేపలు అయింది. చేప చూడండి తీస్తున్నాడు. చాలా ఎక్కువసేపు నుంచి అయితే అలా తీస్తున్నాడు. గంట సేపు నుంచి అయితే తీస్తున్నాడు. ఇలాగా చిన్నానికి కూడా చేపలు ఆగింది. వాటికి చాలా పెద్ద పెద్ద టెక్నిక్స్ అయితే యూజ్ చేసి చంపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవే మేము పట్టుకున్న రొయ్యలు. వలేసి పట్టుకొని ఎర్ర కోసం యూజ్ చేసుకుండేవి. ఇవి బ్రతికుండే రొయ్యలు. ఇవి సచ్చే రొయ్యలన్నీ బయటికి తీస్తాం. ఇవి మాకు చాలా ఇంపార్టెంట్. ఇవి ఉంటేనే మాకు సముద్రంలో ఫిషింగ్ చేయడానికి అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూడండి రొయ్యలు ఎంతో హాయిగా ఈదుకుంటున్నాయో. ఇంకా కాసేపటి తర్వాత ఇది ఒక చేపకి ఆహారంగా మారిపోతుంది ఫ్రెండ్స్. చూడండి రొయ్యలు. వీటితో చాలా పెద్ద చేపలు లాగుతాయి ఫ్రెండ్స్. లేట్గా వస్తాయి, కింద నుంచి లేట్గా వస్తాయి సముద్రం కింద నుంచి. మనలాగే చాలా బోట్లు కాస్తున్నాయి. ఇక్కడైతే 3 బోట్లు ఉన్నాయి. మన వెనకాల కూడా ఒక బోట్ ఉంది. మొత్తం 5 బోట్లు అయితే ఉన్నాయి. 5 బోట్లు అయితే ఫిషింగ్ చేస్తున్నారు. కానీ అందరికీ ఇలాంటి చేపలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎవరికి కూడా వేరే రకం ఏం రావట్లా. ఇప్పుడు మా బోట్లో ఏ చేపలు అయితే కనిపిస్తున్నాయో ఆ చేపలే వస్తున్నాయి. చూడండి, ఈ చేపలన్నీ కూడా అవతల వాళ్ళ బోట్లకు కూడా వస్తున్నాయి. ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఆ చేపలే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడైతే సెల్ఫీ వీడియో స్టార్ట్ చేశాను. ఇదే నేను ఫోన్ పెట్టుకుని కవర్. ఇది మా బోట్లో అయితే రొయ్యలు కొట్టేసి అయితే పెద్దనదిగా పారేస్తున్నాడు. వైట్ రైస్ మేకింగ్ అంతా అయిపోయింది. కింద చారు అవుతుంది. పైన అందరూ కాస్తున్నారు, చేపల కోసం కాస్తున్నారు. చేపలు కూడా కనిపిస్తున్నాయి. ఎర్ర చేపలు ఇంపార్టెంట్ మనకి, చాలా ఇంపార్టెంట్. అవే చిన్నమూతిపర్రెలు అంటారు. పక్కపక్క బోట్లు అందరూ కూడా వాటి కోసమే వేట చేస్తున్నారు. ఇది మన బోటే. అది
ఫస్ట్ ఉన్నది మన బోటు, తర్వాత ఉన్నది మన ఊరు వాళ్ళ బోట్లు అవన్నీ. ఓకేనా, గాలి చాలా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం శూన్యమని, మొత్తం చాలా డేంజర్గా ఉంది, నార్మల్గా లేదు. చూడడానికి ఏదో సముద్రంలో ఉన్నామని ఒక ఫీల్ ఉంటుంది తప్ప, కానీ ఇక్కడ చాలా డేంజర్గా ఉంది. తెప్ప కుదుపులు అయితే మీకు కనిపిస్తున్నాయి. మా చిన్నాన్న ఇంకా చేప చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. చేప పెద్ద చేప కదా, లేట్ అవుద్ది. 60 మీటర్ల లోతులో నుంచి చేపనైతే చిన్నాన్న తీస్తున్నాడు ఫ్రెండ్స్. ఆ చిన్నాన్న చేతిలో ఉన్న గెట్ట ఉంది కదా, మేమైతే దాన్ని తివ్వ అంటాం, మీరు గెట్ట అంటారు. ఆ తివ్వ చేతికి కోసుకుపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. బాగా మరుగుతుంది చేపల చారు, దగ్గరికి వచ్చేస్తే దించేద్దామని చూస్తున్నాను. ఇలాగే తాతకు కూడా చేపలు ఆగేసింది, కిందకి మీదకి ఊపుతున్నాడు. తన కూడా ఊపిపోయేటట్టున్నాడు, నీళ్ళు పడిపోతాడేమో. ఇవి ఇంకా చిన్న చేపలు, అంటే ఇవి ప్రస్తుతానికి ఒక్కొక్కటి 4 కేజీలు 5 కేజీల వరకు అయితే ఉంటాయి. ఇంకా పెద్ద చేపలు 80 కేజీలు 100 కేజీలు 150 కేజీల చేపలు కూడా మాకైతే లాగుతాయి. ఆ టైంలో అయితే ఫాస్ట్గా లాగే టైంలోనైతే మేము టైట్గా పెట్టేసుకుంటే మేము కూడా వెళ్ళిపోతాం, చేతులకు ముడిపడిపోతాయి. ఈ తివ్వలు చేతులకి కాళ్ళకి ముడిపడిపోతే ఒకవేళ మేము కూడా లోపలికి వెళ్ళిపోతాము. అది లాగే ఫోర్స్కి చాలా ఫోర్స్ పైన వస్తాయి. 10 నిమిషాలు ఎంతో తంటాలు పడితే ఆ చేప పైకి వచ్చింది మా చిన్నానికి. ఆ చేప పేరు సీమరపార అంటారు ఫ్రెండ్స్. తింటే చాలా టేస్ట్ ఉంటుంది అది. గాలి చూసారు కదా ఎంత ఎక్కువ ఉందో. మా చిన్న తీసిన చేప సీమరపారు చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇంకా నేను మధ్య మధ్యలో అయితే మాట్లాడుతాను, ఇక మీరైతే వీడియోని ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. చూసుకో బుడిది పక్కనట అందేసుక బాగా సరిగా అది అవతలేసి పెద్ద ఏటన్నా గెత్తుతుంది. నువ్వు బాగా ఏమో చూసుకోండి. ఒట్టుము ఫ్రెండ్స్, అది ఒట్టుము చూడండి ఎలా ఉందో. ఒట్టుము అంటాం మేము దాన్ని. బ్లూ కలర్లో బాగుంటుంది, చాలా ఫాస్ట్ రన్నింగ్ చేస్తుంది అది. టైం ఇప్పుడు 1 గంట కన్నా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దాకా చేపలు కాసుకొని ఇప్పుడు గాలి ఎక్కువైపోయింది, సముద్రం నాయ కూడా ఎక్కువైపోయింది, అలలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, పడవ రోలింగ్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. ఇంకా చేపలు కాయడానికి అయితే వీలవ్వట్లేదు అనేసి ఇంకా పడుకోవడానికి అయితే సిద్ధమైపోయాము. ఇప్పుడు నేను చూపిస్తున్న బోట్లో ఉన్న వాళ్ళు కూడా పడుకుడిపోవడానికి సిద్ధమైపోయారు. ఎందుకంటే నైట్ అంతా కాసుకొని ఉంటే నిద్ర వస్తుంది కదా, మళ్ళీ మార్నింగ్ వేగంగా లేగాలి. ఇప్పుడు 1 గంట అయితే 1 గంటకు పడుకొని లేచి 2 గంటలకే లేవాలి, చాలా కష్టమైపోద్ది. తర్వాత కళ్ళు మండుతాయి. మొత్తం బ్లాకేనండి, చీకటి, మొత్తం చుట్టూరు మబ్బేసింది, వర్షం కూడా లైట్ పడుతుంది. ఫుల్గా పడితే మాత్రం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. లైట్గా పడుతుంది వర్షం, చిన్న చినుకులు. ఈ చీకటితో నా కవర్లు కప్పుకొని మేము పడుకుడిపోవడమే. ఇంకా నేను పడుకున్న ప్లేస్ ఇదే, తెప్ప చివరన నేను పడుకుంటాను. ఇక పడుకోవడమే లేటు, పడుకొని వేగంగా లేగాలి. అక్కడ బోట్ల వాళ్ళు అయితే వాళ్ళు కాస్తున్నారు, 2 3 ఒక బోట్లో ఉండేసి కాస్తున్నారు. చేపలు ఏవైనా లాగితే మనకు తెలుస్తుంది, వాళ్ళకి చేపలు వస్తే వాళ్ళకి చేపలు రావట్లేదు, అందుకని మేము పడుకుంటున్నాం. అయినా ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. చూడండి వాతావరణం ఎలా ఉందో. వాతావరణం అయితే మీకు కనిపించట్లేదు, నా కంటికి అయితే కనిపిస్తుంది. ఫుల్ రోలింగ్ అయితే ఉంది, రోలింగ్ కూడా మీకు తెలుస్తుంది, ఎందుకంటే అల్లకల్లోలంగా ఉంది సముద్రం. ఇక్కడ తుఫాను వాతావరణం కదా, చాలా ఇబ్బంది పెడుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, టైం అయితే అవుతుంది, పడుకోవాలి. వీడియో చూసి లైక్ కొట్టండి. ఈ వీడియో మీకు నచ్చితేనే అమర్ బోట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఒకటి చెప్పడం మర్చిపోయాను, మన ఫిషింగ్కి వచ్చి ఇది ఫస్ట్ డే.
ఇదైతే మొదటి వీడియోగా నేను అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ రెండో వీడియో వస్తుంది. అది వచ్చేటప్పుడు తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.